ప్రవణ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడు తండ్రి, సర్వశక్తిమంతుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ యొక్క లేఖన భాగాలను తండ్రి ధ్యానిస్తుండగా తండ్రి, పరిశుద్ధాత్మదేవ తండ్రి నైనా మీరే మాట్లాడమని తండ్రి, మా అందరికి తండ్రి నైనా మీరే నైనా వినబుద్ధి పుట్టించమని తండ్రి, గ్రహించగలిగిన మనసును దేవ మీరు దయచేయమని, మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం రోమా పత్రిక 12వ అధ్యాయం కొన్ని వచనాలు మనం వచనం వెంబడి వచనం ధ్యానం చేద్దాం. రోమా పత్రిక 12వ అధ్యాయం ఫస్ట్ వచనంలో చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. అంటే సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకు సమర్పించుకోండి పౌలు ఆజ్ఞాపిస్తలేడు, ఆయన బ్రతిమిలాడుతున్నాడు అన్నమాట. దేవుని యొక్క కృపను బట్టి పౌలు ఆయన బతిమిలాడుతున్నాను అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సజీవ యాగంగా అనంటే యేసు ప్రభువును మనం ఆరాధిస్తాం. నీవు నా కొరకు సజీవ యాగంగా ఆ శిలువలో బలి అయినవు, బలియాగమైనవు అంటాం. దేవుడు మన కోసము బలియాగమైన అనమాట. కల్వరి శిలువలో మన పాపాల కొరకు, మన శాపాల కొరకు యేసు ప్రభువు బలియాగమైండు. కాబట్టి బలియాగమై మన గొప్ప రక్షణనిచ్చి నరకా నుండి తప్పించినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మన దేవునికి మనము సజీవ యాగంగా మన శరీరాలని సమర్పించుకోవాలి. మనము చూసే చూపులను బట్టి దేవునికి తల మీద ముళ్ళ కిరీటం పడ్డది, ఆలోచనలను బట్టి, మన నడవడికను బట్టి, మన చేతులు చేసిన వాటిని బట్టి కూడా దేవుడు శిక్షను అనుభవించిండు. కాబట్టి మనము వెలపెట్టి కొనబడిన వారం అన్నమాట. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమో ఉంటుంది, మనము వెలపెట్టి కొనబడిన వారం. కాబట్టి మన శరీరాలతోటి దేవుణ్ణి మయపరిచే వారంగా మనం ఈ లోకంలో ఉండాలన్నమాట. మనల్ని మనం దేవునికి సజీవ యాగంగా సమర్పించుకున్నప్పుడు మనం దేవుణ్ణి నిజంగా స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. అనుదినం కూడా ఎప్పుడైనా కూడా ఏది చేయాలన్నా కూడా ఇది యేసుప్రభుకి ఇష్టమా, ఈ పని చేస్తే యేసుప్రభు మెచ్చుకుంటాడా, ఇట్లా ఉంటే ఇట్లా ఈ ప్రవర్తన కలిగి ఉంటే యేసుప్రభుకి ఇష్టమా అని అనుదినం కూడా మనం పరీక్షించుకునే వారంగా ఉంటాం. దేవునికి సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించుకున్నప్పుడు పౌలు ఇక్కడ చూస్తే వాత్సల్యమును బట్టి అని అంటాడు. దేవుని అందు ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. నిజంగా మనమందరం కూడా దేవునికి మన యొక్క శరీరాలను సజీవ యాగంగా సమర్పించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చాలా విలువ పెట్టి కొనబడిన వారం అన్నమాట. కాబట్టి మనం ఎట్లా పడితే అట్లా ఈ లోకంలో ఉండకూడదు. 2వ వచనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. మనం ఈ లోక మర్యాదను కూడా అనుసరించాలన్నమాట. లోకం ఎట్లా నడిస్తే అట్లా మనము నడవకూడదు. ఇక్కడ కింద చూస్తే పుట్టినోట్ల ఈ యుగం అని ఉన్నది లోకం అన్న కాడ. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లోకంలో ఉన్నవారు ఎట్లా చేస్తున్నారు అని వాళ్ళలాగా మనం చేయకూడదు. లోకంలో ఉన్నవారు మందు తాగుతారు, మనం తాగకూడదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు సినిమాలు చూస్తారు, వాళ్ళు ఇష్టమైనవి చూస్తారు. అవి మనము అల్లరితో కూడిన ఆటపాటలు కానీ కూడా ఈ లోకం చేస్తుంది, మనం చేయకూడదు. మనము ఇప్పుడు ఏదైనా లోకమైన పాటలు పెట్టి లోకపరంగా చిందులు వేసుడు, డాన్స్ చేసుడు లోకం చేస్తుంది, అది మనం చేయకూడదు అనమాట. ఈ లోకాన్ని అనుసరించి ఈ లోక మర్యాద చొప్పున మనం చేయకూడదు. అంటే నటనా జీవితం మనము జీవించకూడదు అనమాట. లోకంలో ఒకలాగా, చర్చ వచ్చినాక ఒకలాగా కూడా మనము జీవించకూడదు. ఏమనుసరించాలి అని అంటే, ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి
నూతనంగా రూపాంతరం పొందుడి. మనం మన జీవితంలో రోజు రోజు కూడా రూపాంతరం పొందాలన్నమాట. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రూపంలోనికి మనం దినదినం కూడా పొందాలి, రూపాంతరం పొందాలి. అది ఎట్లా సాధ్యమవుతుందంటే మనం దేవునితో ప్రతిరోజు కూడా సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు తన రూపంలోకి మారుస్తూ ఉంటాడు అన్నట్టు. దేవుని వాక్యాన్ని మనం సీరియస్గా పొద్దుగా లేసి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మనతోటి మాట్లాడతాడు. ఆ మాట్లాడిన రోజు మనకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. హార్ట్ఫుల్గా దేవుడు మాట్లాడినప్పుడు సంతోషం అనిపిస్తుంది. ఆ రోజు కూడా మనం దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దినదినం దేవుని వాక్యంతో దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనం దేవుని యొక్క రూపంలోకి మారుతాము. అట్లా చేయడం వల్ల దేవుని చిత్తం ఏంటిదో కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. ఆ దేవుని చిత్తము బయలుపరచబడినటువంటి దేవుని చిత్తము కొన్ని ఉన్నాయన్నమాట. దేవుని వాక్యాన్ని రోజు చదవడం అది దేవుని చిత్తం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం దేవుని చిత్తం. ప్రతి ఆదివారం కూడా మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం అది దేవుని యొక్క చిత్తం. అట్లా బయలుపరచబడినటువంటి దేవుని యొక్క చిత్తాన్ని మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఇంకా బయలుపరచబడినటువంటిది కూడా దేవుడు మనకు తెలియజేస్తాడు అన్నమాట. కాబట్టి మనం ప్రతిదినం కూడా దేవుని వాక్యాన్ని చదివే వారంగా దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వచ్చే వారంగా ఉన్నప్పుడు మనం దేవుని యొక్క స్వరూపంలోకి మారుతూ ఉంటాం. మనం ఏది చేసినా కూడా ఇది ఉత్తమమా, ఇది ఉత్తమం అవుతుందా, ఏ పని అన్న చేస్తూ ఉన్నప్పుడు మనం పరీక్షించుకోవాలి. ఇది చేస్తానంటే ఇది దేవునికి ఉత్తమమైందా, దేవునికి అనుకూలమైన పనేనా, ఇది దేవుని చిత్తమేనా అని పరీక్షించి మనం తెలుసుకోవాలి. మన యొక్క మనస్సు కూడా మారాలన్నమాట. రక్షించబడక ముందు ఉన్నటువంటి మనస్సే మనకు ఉంటే మనకు ఇప్పుడు ఏం మారినట్టే కదా. కాబట్టి రక్షించబడక ముందు మనము ఎటువంటి క్రియలు చేసినామో అవన్నీ లోకపు క్రియలు. కాబట్టి ఇప్పుడు ఆ లోక మర్యాదను మనం అనుసరింపక ఆ దేవుని చిత్తాన్ని, దేవునికి అనుకూలమైనది సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క స్వరూపంలోకి మనం మారాలన్నమాట. ఇంకా 3వ వచనంలో చూస్తే తన్ను తాను ఎంచుకున్నది ఆయన కంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవారొకటకై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకునవలెను. నేను నాకు అనుగ్రహించిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్తున్నాను. మనల్ని మనము ఎప్పుడు కూడా బాగా తక్కువ కూడా మనము అంచనా వేసుకోవద్దనమాట. తగ్గించుకొని హీనంగా మనమే కృంగిపోయే వరంగా మనం ఉండకూడదు. దేవుడు తన కృప చొప్పున మనకు విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం మనల్ని మనము స్వస్థ బుద్ధి గలవారమగుటకై తగిన రీతిగా తను తాను ఎంచుకునవాలే. ఉన్నదానికంటే ఎక్కువ చెప్పుకోకూడదు, ఇది అది అని కూడా మనం ఎక్కువ చెప్పుకోకూడదు. బాగా ఇట్లా అట్లా అని కూడా మనం తగ్గించుకోకూడదు. కానీ మనం స్వస్థ బుద్ధి గలవారమగుటకై తను తగిన రీతిగా, మంచి బుద్ధి గలవారమగుటకు తగిన రీతిగా తను తాను ఎంచుకోవాలి. మనం మంచి స్వస్థ బుద్ధి గలవారమగుటకు తగిన రీతిగా మనం ఎంచుకోవాలన్నమాట. ఇంకా 4వ వచనంలో చూస్తే ఒక్క శరీరంలో మనం అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండెనో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరి కొరకు ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. మనందరం కూడా మన శరీరంలో అవయవాలు ఎట్లయితే ఉన్నాయో క్రీస్తు యొక్క శరీరంలో మనమందరం కూడా అవయవాలాగా అందరం కూడా ఒక్కటే అవయవంలాగా ఉన్నామన్నమాట. మనకు సంఘానికి శిరస్సు క్రీస్తు, మనందరం కూడా అవయవాలం. కాబట్టి దేవుడు మనకి ఇంకా కింది వచనంలో చూస్తే మనకు కృపావరాలను అనుగ్రహించిండు. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించడంలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందాము. మనందరం క్రీస్తు యొక్క శరీరంలో అవయవంగా ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఒకటన్నమాట. మన దాంట్లో వేరు మనసులు, వేరు అభిప్రాయాలు ఉండకూడదు. మనందరము ఏక మనస్సు కలిగి మనం ఉండాలి. ఏక మనసు కలిగి ఉన్నప్పుడే మన సంఘం అభివృద్ధి చెందుతుంది. నూతన ఆత్మలు కూడా మన సన్నిధికి, దేవుని సన్నిధికి
వస్తాయి కాబట్టి ఏక మనసు కలిగి మనం ఉండాలి. మనకు దేవుడిచ్చినటువంటి కృపావరాలను బట్టి కొందరికి ప్రవచించే వరాన్ని ఇచ్చిండు కాబట్టి వాళ్ళు ప్రవచించాలి. బోధించు వారైతే బోధించుట యందును, హెచ్చరించు వారైతే హెచ్చరించుట యందును పని కలిగి ఉండాలి. పరిచర్య ధర్మాన్ని కూడా మనము పరిచర్య చేసేవారం కూడా మనం ఉండాలన్నమాట. సంఘంలో పని ఉన్నది. ఈ ఊడవాలి, సాపలేయాలి, ఈ పని మనం కలిగి ఉండాలి. 9వ వచనం చూస్తే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకొని ఉండవలెను. మన ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అంటే కపటం కూడా ఉంటుందన్నమాట ఈ లోకంలో. అంటే మనసులో ఒకటి పెట్టుకొని మనము ప్రేమించినట్టుగా ఉంటే మనం ఏమవుతాం? వేషధారులం అవుతాం. అంటే వేషధారణ అనేది మన సంఘంలో ఉండకూడదు అన్నమాట. అంటే నిజమైన ప్రేమను కలిగి మనము ఉండాలి అని 9వ వచనంలో మనకు ఉన్నది. అట్లాగనే చూస్తే, మంచి దానిని హత్తుకొని ఉండుడి. ఈ లోకంలో ఏదైతే మనకు మంచిదో దాన్ని మనము హత్తుకొని ఉండాలి. చెడ్డది ఏదైనా కూడా మనము దాన్ని అసహించుకునే వారంగా ఉండాలన్నమాట. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. అంటే ఎంత గొప్ప మాట ఇది! సహోదర విషయం, ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం కలగాలని ఉండాలి. అంటే మనకు ద్వేషాలు, విద్వేషాలు సంఘంలో ఉండకూడదన్నమాట. ప్రేమ కలిగి ఒకరినొకడం అనురాగం కలిగి దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఒకరికొకరం అనురాగంగా ఉన్నామా అనేది మన దృష్టికి, మన హృదయంలోకి మనం ఆలోచన చేసుకోవాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే నిజమైన ప్రేమ కలిగి మనం ఉండాలి. అంటే నాకు కూడా లేదు. వాస్తవానికి నిజమైన ప్రేమ, అనురాగం, సహోదరులు సంఘంలో ఉన్న మన పట్ల, ఒకరి పట్ల ఒకరికి, అంటే నాకు కూడా ఫస్ట్ దేవుని యొక్క వాక్యం నా దగ్గరికి వస్తుంది. అంటే దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అది ధ్యానించేవానికి ఫస్ట్ చూస్తాను అన్నమాట. నిజంగా దేవుని వాక్యం చెప్పాలి అంటూ ఉన్నప్పుడు ఎన్నో వచనాలను, ఎంతో వాక్య భాగాన్ని నేను చదివినా, కానీ దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని నా గమనానికి తీసుకొచ్చిందనమాట. మన సంఘంలో కుట్రలు, ఒకరి పట్ల ఒకరము ఏదో అని మనకు ఉండకూడదు అనమాట. నిజంగా దేవుని పట్ల మనం సహోదర ప్రేమ విషయంలో ఒకరికొకరము అనురాగం గలవారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎవరి పట్ల ఎవరం కూడా కక్షలను మనము పెట్టుకోకూడదు. అట్లాగనే ఇంకా కింది వచనం ఒకసారి చదవండి, అదే వచనం దయచేసి. ఎంతో గొప్ప మాట చూడండి. ఘనత విషయంలో ఈయన నాకంటే గొప్పోడా అని మనం అనుకోకూడదు ఎప్పుడు కూడా. కానీ నాకంటే ఫలానా ఈయన గొప్ప, ఫలానా ఆయన గొప్ప అని అట్లా చెప్పే స్థితిలో మనం ఉండాలి. అట్లా ఉండాలంటే అది సాధ్యం అవుతుందా అంటే సాధ్యమవుతుంది. నిజంగా దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలతో మనం అనుదినము సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఒకరికంటే ఒకరముగా గొప్పవారని చెప్పే మాటలు మన జీవితంలో వస్తాయి. కానీ మనము అలాగా దేవుని బిడ్డలతో సహవాసం చేసే వారంగా ఉండాలి, దేవునితో సహవాసం చేసే వారంగా ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం ధ్యానించే వారంగా ఉండాలి. నిజంగా మన జీవితాలలో
ఎన్నోసార్లు కూడా దేవుని యొక్క వాక్యాన్ని సరిగా మనం ధ్యానించలేకపోతూ ఉన్నాం. ఉమ్, ఎందుకు అంటే సమయం బిజీ బిజీ అని. బిజీ బిజీ అంటే మనమే దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం అనమాట. కాబట్టి నిజంగా మనం దేవునికి సమయాన్ని ఇచ్చేవారంగా ఉండాలి. దేవునితో సహవాసం చేసేవారంగా ఉన్నప్పుడు ఇటువంటి మన జీవితంలో జరుగుతాయి అన్నమాట. సంఘానికి చాలా అవసరమైన విషయాలు దేవుడు యొక్క 12వ అధ్యాయంలో మనకు వ్రాయించి ఇచ్చిందనమాట. మనము ఒకప్పుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్కరి ఇళ్ళల్లో ప్రార్థన చేసే వారంగా మనం ఉన్నాం. మనం ఫస్ట్ చూస్తే అప్పుడు ఎంత సంతోషం ఉండే, ఎంత ఆనందం ఉండే, ఎంత మంచిగా ఉండే, అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కూడా మనము ప్రతి ఇంట్లోకి వెళ్ళి మనం ప్రార్థించే వారంగా మనం ఉండాలి. సరే, ఒకరి ఇంట్లో ప్రార్థన అన్నప్పుడు కొంతమంది మనము పోలేని వారంగా ఉన్నాం. కానీ అలాంటి మనస్తత్వాన్ని తీసేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అందరం కూడా ఒకరింట్లో ప్రార్థన అంటే మనందరం పోయేవారంగా ఉండాలి. టైం అవుతుంది అని మనం వెళ్ళేవారంగా మనం ఉండాలన్నమాట. శుక్రవారం దినం ప్రార్థన కూడా మనం అందరం కలిగి ఉండాలి. చాలామంది కూడా మనము శుక్రవారం దినం దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నాం. కాబట్టి శుక్రవారం దినం కూడా మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. కింది వచనంలో చూస్తే 11వ వచనంలో, ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువును సేవించుడి. దేవుని యందు ఆసక్తి విషయంలో మనం మాంద్యం అయిపోతూ ఉన్నాం. దినదినం కూడా మనం ఆలోచన చేసుకుంటే మనకు అనిపిస్తూ ఉన్నది, దేవుని యందు ఇప్పుడు మునుపున్నటువంటి ఆనందం, మునుపున్నటువంటి ఉత్సాహం మనలో లేదు. కాకపోతే నిజంగా దేవునికి దూరం అయిపోయినాం. కాబట్టి మనం దేవుని విషయంలో, ఆసక్తి విషయంలో మాంద్యం గాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. మన తీవ్రత ఎక్కడ ఉండాలంటే ఆత్మయందు ఉండాలి. మన శరీరం యందు మనకు ఉండకూడదు అనమాట. అందుకని ఆయన అంటాడు, సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుడి అని అంటాడు. మన తీవ్రత మన శరీరం నందు, మన సుఖాలయందు, మన ఎంజాయ్లయందు కాదు, కానీ ఆత్మయందు మనం తీవ్రత గలవారమై ప్రభువును సేవించాలి. ఆత్మయందు తీవ్రత మనకుంటే ఆదివారం దినం మనం ముందుగానే దేవుని సన్నిధికి వస్తాం. ఒకరోజన్నా దేవుని సన్నిధిలో ఊడవాలి, ఒకరోజన్నా దేవుని యొక్క పని చేయాలి, ఒకరోజన్నా మనము ఏదన్నా ఒక పని చేయాలని తీవ్రత మనకు ఉంటుందన్నమాట. అందుకే ఆత్మయందు మనం తీవ్రత గలవారమై ప్రభువును సేవించాలి. ఏదో పని విషయంలో మనకు తీవ్రత ఉన్నది, వేరే ఏదైనా ఊరికి పోవాలంటే మనకు తీవ్రత ఉన్నది, ఏ విషయంలోనైనా కానీ మనకు తీవ్రత ఉన్నది, కానీ దేవుని యందు మనకు తీవ్రత లేదన్నమాట. కాబట్టి మన ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువును సేవించాలి. నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత గొప్ప నిరీక్షణ మనకున్నదన్నమాట. యుగ యుగాలు కూడా మన దేవునితో ఆనందించేటటువంటి యుగ యుగాలు, కష్టం లేదు, బాధ లేదు, ఎప్పుడు కూడా దేవునితో సంతోషంతో ఆనందంతో ఉండేటటువంటి గొప్ప నిరీక్షణ మనకున్నది. కాబట్టి మనం సంతోషించుచు, ప్రతి దినం కూడా మనం సంతోషించుచు, శ్రమ అయిన ఆ జీవితంలో శ్రమలు ఇబ్బందులు ఉంటాయి, కానీ మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది. ఇక్కడ కనుమూసిన వెంటనే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం. కాబట్టి గొప్ప నిరీక్షణ గలవారమై సంతోషించుచు, శ్రమయందు మనం ఓర్పు గలవారమై ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని విడిచిపెట్టే వారంగా, దేవుని కొంచెం విశ్వాసంలో అటు ఇటు అయ్యే వారంగా మనం ఉండకూడదు అనమాట. శ్రమయందు కూడా ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు కొన్ని విషయాలలో మనం దేవునికి దూరం అవుతాం, అది సహజమే, ఎవరికైనా ఉంటుంది, కానీ అట్లా మనం కాకూడదు అనమాట. శ్రమయందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం ఉండాలి. నిజంగా మన జీవితాలలో ప్రార్థన ఉన్నదా? సరి అయిన ప్రార్థన మనం ఆలోచన చేసుకుందాం. లేకపోతే ఈ దినం నుంచే మనం ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించుదాం. ఇంకా చూస్తే, పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి.
పరిశుద్ధుల అవసరంలో పాల్పొందాలి. మన యొక్క సహోదరుల విషయంలో ఏదైనా అవసరాలు ఉంటే మనము పాల్పొందే వారంగా, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చే వారంగా కూడా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. మనల్ని హింసించే వారిని మనము దీవించాలి. లోకమైతే ఏం చేస్తుంది? ఆ హింసించే వారిని శపిస్తుంది, దూషిస్తుంది, ఏదైనా చేస్తుంది. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలంగా, విశ్వాసులంగా మనల్ని హింసించే వారిని, మనం దూషించే వారిని మనం దీవించే వారంగా మనం ఉండాలన్నమాట. 15వ వచనం చూస్తే, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చించు వాటి యందు మనసుంచగా తగ్గించు వాటి యందు ఆసక్తులై ఉండుడి. నిజంగా ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. మన సంఘంలో ఒకరితో ఒకడు మనస్సు నిజంగా మనం కలిసి ఉన్నదా మనం ఆలోచన చేసుకోవాలి. కాకపోతే ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండే వారంగా మనం ఉండాలి. ఏదైనా మనస్పర్ధలు రావచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటా ఉంది? నీ కోపము పొద్దుపోయే వరకు నిలిచి ఉండద్దు అని అంటుంది అన్నమాట. పొద్దుపోయే వరకు నిలిచి ఉంటే ఏమవుతుంది? నీ వాకిట పాపము పొంచి ఉండును అని కయీను ఆ సందర్భంలో మనం ఏం చూసినాం అంటే అట్లా ఉన్నదన్నమాట. అంటే ఒకరి మనస్సు ఒకరము కలిగి ఉండాలి. ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. అట్లా ఉన్నప్పుడే మన సంఘము అభివృద్ధి చెందుతుంది. మనం ఒకరితో ఒకరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు, మన సంఘాన్ని అభివృద్ధి చేస్తాడు. మన అక్కర్లు అవసరతలు కూడా మన అందరం ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను కూడా మనం చూస్తామన్నమాట. ఆదిమ సంఘంలో మనము చూస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్యంలో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం లాస్ట్ భాగంలో చూస్తే వాళ్ళు ఎట్లా కలిసి ఉన్నారో మనం చూద్దాం. 43వ వచనం చదువుతానా? అప్పుడు ప్రతి వానికి భయం కలిగను. ఎందుకు భయం కలిగింది అంటే అపోస్తులు ఏక మనసు కలిగి ఉన్నారు. ఏక మనసు కలిగి గొప్పగా ప్రార్థన చేసినట్టుగా ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసిన ప్రార్థనలకు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. కాబట్టి అప్పుడు వాళ్ళకు భయం కలిగను, అక్కడ ఉన్న ప్రజలకు భయం కలిగను. మరియు అనేక మహత్కార్యములు, సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగను. అనేక మహత్కార్యాలు, సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగను. వాళ్ళు ఏక మనసు కలిగి ప్రార్థించారు కాబట్టి మహత్కార్యాలు జరిగినాయి, సూచక్రియలు జరిగినాయి, అపోస్తుల ద్వారా జరిగినాయి. మనం కూడా ఏక మనసు కలిగి మనందరం కూడా ప్రార్థించినప్పుడు మన జీవితాలలో కూడా సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయన్నమాట. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకుంటారు. ఇదియుగాక వారు చరతిరాస్తులు అమ్మి అందరికి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఏక మనస్కులై ఉన్నప్పుడు ఎంత గొప్ప కార్యాలు జరిగినాయో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దినం కూడా దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఉన్నారు. మనము ఒక శుక్రవారం కూడా మనం కూడుకుంటలేము. ఒకరింట్లో ప్రార్థన అంటే మనము అందరం కూడుకుంటలేము. దేని యందు మనం తీవ్రత గలవారమే ఉంటున్నాం? ఆత్మ యందు తీవ్రత ఉన్నదా? మనం ఆలోచన చేద్దాం. ఆత్మ యందు తీవ్రత ఉంటే శుక్రవారం దినం ప్రార్థనకు వస్తాం. ఒకరింట్లో ప్రార్థన అన్నప్పుడు నేను కూడా పోలేదు. అంటే కొన్ని సందర్భాలల్లో ప్రార్థనకు ఎందుకులే అన్నట్టు ఉన్నది, మనకు కూడా ఉన్నది. ఒకసారి మనం దాన్ని ఆలోచన చేసుకుందాం. ప్రతిదినం కూడా వారు ఇంటింటా కూడుకున్నట్టుగా మనము దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతిరోజు రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరితోటి కూడా మనం దయ పొందిన వారమై ఉంటామన్నమాట.
దయ 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 ఉంటుంది మన మీద. మనము దావీదు జీవితంలో చూస్తే దావీదు ఒకరి ఎడల దయ చూపించిండు. ఎవరు? వాళ్ళ ఫ్రెండు, వాళ్ళ కొడుకో మనముడో ఎవరు అవుతారు. అంటే వాళ్ళు ఒక నిబంధన చేసుకుంటారనమాట. నువ్వు ముందుగా చచ్చిపోతే నా కుటుంబం ఎడల నీవు దయ చూపించు, నేను ముందుగా చనిపోతే నీ కుటుంబం ఎడల నేను దయ చూపిస్తా అని అంటారు. యోనాతాను చనిపోయినప్పుడు దావీదు కవర్ పంపుతాడు, వాళ్ళ దాంట్లో ఎవరన్నా ఉన్నారా అని వాళ్ళ పరివారాన్ని పంపినప్పుడు ఒక ముషబేబోతు అనేటైన ఆయన ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు ఆయనను తీసుకొచ్చి దావీదు ఆయన కొంత అప్పచెప్తారన్నమాట. ఇది చేసుకొని నువ్వు బ్రతుకు అని ఆయన కుటుంబంలాగా చూసినట్టుగా మనం చూస్తాం. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు మన యందు దయ కలిగి ఉంటారన్నమాట. దయ పొందిన వారమై ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి. ఇతరులు మన ఇళ్ళ దయ చూపించే వారంగా మనం తయారవుతామన్నమాట. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండును. ప్రతి దినం కూడా ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచుండెను. ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు దినదినం కూడా లోకంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధికి రోజు కూడా దేవుని సన్నిధికి విశ్వాసులు వస్తూ ఉన్నట్టుగా, అన్యులు దేవుని నమ్ముకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా మనం అందరం కూడా మంచి మనసును కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప మేలులను, అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను మన జీవితాలలో చేస్తాడు. మనం నిజంగా దేవునికి సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించి దేవుని స్తుతించే వారంగా, దేవుని ఆరాధించే వారంగా మనం ఉండాలన్నమాట. ఇలాంటి గొప్ప జీవితాన్ని కలిగి మనం జీవించి దేవుణ్ణి మన శరీరాల ద్వారా మయపరచగారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం.